చంద్రయాన్-3 చంద్రుడిపై ఇప్పటివరకు ప్రపంచం చూడని చంద్రుడిపై అడుగు పెట్టడానికి సమయం దగ్గర పడింది. అంతా అనుకున్నట్లుగా జరిగితే రేపు సాయంత్రం 6:04 మన చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టబోతోంది 23వ తారీఖున. ఇప్పటివరకు కూడా స్కెడ్యూల్ ప్రకారమే జరిగింది. అంతా అనుకున్నట్లుగానే జరుగుతూ ఉంది. అంతా అనుకున్నట్లుగా ఇక ఇప్పటి నుంచి జరగబోయేదంతా కూడా చాలా క్రూషియల్, చాలా కీలకమైనటువంటి సమయం. ఈ సమయంలో అంతా అనుకున్నట్లుగా జరిగితే రేపు సాయంత్రం 6:04 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగు పెడుతుంది. రోవర్ తన పాదాలతో తన చక్రాలతో ముందుకు నడుచుకుంటూ వెళుతుంది. చంద్రుడిపై మెల్లగా పరుగులు తీస్తుంది. ఆ క్షణాల కోసం యావత్ ప్రపంచం చాలా ఆశగా ఎదురు చూస్తుంది, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. భారతదేశం ఈ ఘనతను సాధించే మొదటి దేశంగా చరిత్రకు ఎక్కబోతోంది. చారిత్రక క్షణాలు రేపే ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. కానీ ఏదైనా చివరి నిమిషంలో కనుక ఏదైనా తేడా జరిగితే, ప్రతికూల పరిస్థితులు కనుక ఎదురైతే ల్యాండింగ్ సమయాన్ని 27వ తారీఖుకి పొడిగించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అంతా అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. ఇక నుంచి కూడా అనుకున్నట్టుగానే జరిగితే, అంతా సవ్యంగా జరిగితే రేపు సాయంత్రం 6:04 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెడుతుంది. ప్రజ్ఞాన్ రోవర్ ఆ ల్యాండర్లో నుంచి బయటకు వచ్చి అక్కడ పరిశోధన మొదలు పెడుతుంది. ప్రపంచం అంతా కూడా చాలా ఆశగా ఎదురు చూస్తుంది. భారత్ చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ముద్దాడే ఆ క్షణాల కోసం యావత్ దేశం కూడా చాలా గర్వంగా ఎదురు చూస్తోంది. సరికొత్త చరిత్ర సృష్టించడానికి రెడీ అయిపోయింది ఇస్రో. మరికొద్ది గంటల్లోనే చంద్రయాన్-3 జాబిలిపై అడుగు పెడుతుంది. రేపు సాయంత్రం 6:04 చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగబోతోంది. అయితే చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్కి సంబంధించి ఏదైనా ప్రతికూల అంశాలు తలెత్తితే మాత్రం చంద్రుడిపై ల్యాండింగ్ తేదీని ఆగస్టు 27వ తేదీకి మార్చే అవకాశాలు ఉన్నాయని ఇస్రో డైరెక్టర్ నీలేష్ దేశాయ్ చెప్తున్నారు. ల్యాండింగ్కు 2 గంటల ముందు మాడ్యూల్ స్థితిగతులు, చంద్రుడిపై పరిస్థితులను అంచనా వేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటాము అని వెల్లడించారు నీలేష్ దేశాయ్. అంతా అనుకున్నట్లుగా జరిగితే రేపు సాయంత్రం 6:04 ల్యాండింగ్ చేస్తామని, ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే మాత్రమే ఆగస్టు 27వ తారీఖుకి మారుస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ల్యాండర్ ఏం చేస్తుందంటే, ఎక్కడ దిగాలి అన్న దానికి సంబంధించి ఒక అనువైన ప్రదేశాన్ని ల్యాండర్ వెతుకుతుంది. దానికి శాస్త్రవేత్తలు అప్లోడ్ చేసిన ఫోటోలు, అక్కడున్న పరిస్థితులను ఒక్కసారి బేరీజ్ వేసుకుంటుంది. ఆ ఫోటోలతో మ్యాచ్ అయితే అదే ప్రదేశంలో దిగటానికి మొత్తం రంగం సిద్ధమవుతుంది. అప్పటికే దాని వేగాన్ని తగ్గించడానికి ఇక్కడ చాలా క్రూషియల్ దశలు ఉంటాయి. దిశను మార్చుతారు, అలాగే వేగాన్ని తగ్గిస్తూ ఉంటారు. అప్పటి వరకు హారిజెంటల్గా తిరుగుతున్నటువంటి ల్యాండర్ ఒక్కసారిగా వర్టికల్గా మెల్లమెల్లగా వర్టికల్గా మారుతుంది. ఆ సమయంలో వ్యతిరేక దిశలో బూస్టర్స్ను వెలిగించడం ద్వారా, బూస్టర్స్ను ఫైట్ చేయడం ద్వారా ల్యాండర్ వేగాన్ని తగ్గిస్తూ వస్తారు. ల్యాండర్ వేగం గణనీయంగా తగ్గుతుంది. అప్పుడే ల్యాండర్ చంద్రుడిపై దిగడానికి అనువైన ప్రదేశం ఏర్పడుతుంది. అక్కడ ఏదైనా ప్రతికూల పరిస్థితులు తలెత్తాయి అంటే చంద్రయాన్-2లో సరిగ్గా అక్కడే ప్రతికూల పరిస్థితులు తలెత్తాయి. అయితే చంద్రయాన్-2 కంటే ఇప్పుడు మనం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం. చాలా సరికొత్త సాఫ్ట్వేర్స్ని అందులో అమర్చి పంపించాము. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా సొంతంగానే అది మేనేజ్ చేసుకొని ల్యాండర్ అక్కడ దిగటానికి అనువైనటువంటి సాఫ్ట్వేర్ మనం రూపొందించి పంపించాం. దీంతో ఎట్టి పరిస్థితులను 100% మనం ఖచ్చితంగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తాము అని చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ ఎగుడు దిగుడు ప్రదేశాలు కానీ, లోయలు కానీ లేని ప్రదేశాల్లో మాత్రమే ల్యాండర్ను దింపడానికి అనువైనటువంటి ప్రదేశంగా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎగుడు దిగుడు ప్రదేశాలు కనుకుంటే సాఫ్ట్ ల్యాండింగ్ చేసినప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు అప్లోడ్ చేసినటువంటి ప్రదేశం, ఎందుకంటే ఇప్పటికే దక్షిణ ధ్రువం ఫోటోలను తీసి మనకి ల్యాండర్ పంపిస్తుంది. ఆ ఫోటోల ఆధారంగా ఎక్కడ అనువైన ప్రదేశం ఉంది అని శాస్త్రవేత్తలు డిజైన్ చేసి మళ్ళీ ల్యాండర్కి అప్లోడ్ చేస్తారు. అప్పుడు ల్యాండర్లో ఉన్నటువంటి కెమెరాలు దాంతో పోల్చుకుంటాయి. శాస్త్రవేత్తలు పంపించినటువంటి ప్రదేశం, ల్యాండర్ ఉన్నటువంటి ప్రదేశం, అక్కడ ఉన్న ఫోటోలు ఒకటే కాదని పోల్చుకుంటుంది. అక్కడ మ్యాచ్ అయితే అక్కడ మాత్రం దిగటానికి అనువైనటువంటి ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో ల్యాండర్ వేగాన్ని మెల్లమెల్లగా గణనీయంగా తగ్గించుకుంటూ వస్తూ ఉంటారు. అది చాలా క్రూషియల్. ఇప్పటికే చంద్రుడి ఉపరితలంపై అనువైన ప్రదేశం సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అన్వేషిస్తోంది విక్రమ్ ల్యాండర్. అందుకు సంబంధించి ల్యాండర్ కెమెరా తీసిన చిత్రాలను కూడా రిలీజ్ చేసింది ఇస్రో. ఈ మొత్తం మిషన్లో
ఈ కెమెరానే అత్యంత కీలకమైంది. ఎందుకంటే ఇదే ల్యాండర్ దిగే ప్రదేశాన్ని చూపిస్తుంది, సరైన ప్రదేశంలో ల్యాండర్ దిగేలా సాయం చేస్తుంది. ల్యాండర్ దిగే చోట ఎత్తుపల్లాలు ఉండకూడదు, రాళ్ళుంటే మాత్రం ప్రమాదం. అలాంటివి లేని చోట ల్యాండర్ దిగేలా చేయడానికి ఈ కెమెరా చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బండరాళ్ళు, లోతైనటువంటి ప్రదేశాలు లేని సురక్షితమైన ప్రదేశం కోసం ల్యాండర్ అన్వేషిస్తుంది అని ఇస్రో తెలిపింది. అలా లేని ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేసిన తర్వాత వాటిని సరిపోల్చుకుని అక్కడ మాత్రమే ల్యాండర్ దిగుతుంది. చంద్రయాన్ 2 చివరి నిమిషంలో విఫలం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు చేపట్టారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా చంద్రుడిపై కాలు మోపేలా ఇప్పుడు ల్యాండర్ని తీర్చిదిద్దారు. మరోవైపు సుమారు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లూనా 25 చివరి నిమిషంలో విఫలమైంది. ల్యాండర్ను చంద్రుడి చివరి కక్షలోకి మార్చే క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది కూలిపోయింది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3ని చంద్రుని దక్షిణ ధ్రువంగా విజయవంతంగా దింపడానికి మరింత కసరత్తును చేపట్టారు. ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే మాత్రం చంద్రుడిపై దిగే సమయాన్ని వాయిదా వేసే అవకాశం ఉంది. 23వ తారీఖు దాదాపు 90% 23వ తారీఖు రేపే దిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా చిన్న మార్పులు తలెత్తినా, చిన్న ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా ఈ ప్రయోగాన్ని అంటే ల్యాండర్ను చంద్రుడిపై దించడానికి మాత్రం మరికొన్ని రోజులు వాయిదా వేస్తారు. 27వ తారీఖున ఒక 4 రోజులు వాయిదా వేసి 27వ తారీఖున ల్యాండర్ను చంద్రుడిపై సురక్షితంగా దించడానికి అన్ని చర్యలు కూడా చేపడతారు. వాస్తవానికి రేపు 5:47 ల్యాండింగ్ చేయాలని ఇస్రో నిర్ణయించింది. అయితే చివరి నిమిషంలో చంద్రయాన్ 3 స్కెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. ముందుగా అనుకున్న సమయానికంటే 17 నిమిషాలు ఆలస్యంగా అంటే 6:04 ల్యాండింగ్ చేయాలని నిర్ణయించింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే రేపు సాయంత్రం 6:04 విక్రమ్ ల్యాండర్ జాబిలిపై సురక్షితంగా అడుగు పెడుతుంది. విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా అడుగు పెడితే అది చారిత్రక క్షణాలుగా చెప్పుకోవాలి. భారతదేశం ఆ చరిత్రను సృష్టిస్తోంది. ఖచ్చితంగా సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందని చెప్తుంది. ఇప్పటి వరకు 3 దేశాలు చంద్రుడిపై విజయవంతంగా కాలు మోపగలిగాయి. 1 రష్యా, 2 చైనా, 3 అమెరికా. ఈ 3 దేశాలు కూడా అమెరికా, చైనా, రష్యా ఈ 3 దేశాలు మాత్రమే చంద్రుడిపై అడుగు పెట్టాయి. భారత్ చంద్రుడిపై అడుగు పెడితే 4వ దేశంగా చరిత్ర సృష్టిస్తుంది. అంతేకాదు దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ అడుగు పెడుతుంది, చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటికే చంద్రుడిపై నీటి ఆనవాళ్లను, నీరు ఉంది అనే విషయాన్ని ప్రపంచానికి భారత్ తెలియజేసింది. ఇప్పుడు దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి అక్కడ ఉన్న రహస్య ప్రాంతాన్ని వెలుగు చూసే విధంగా, నిజానికి దక్షిణ ధ్రువం భూమిపైకి కనిపించదు. ఇప్పుడు మనకి కనిపించేదంతా కూడా ఉత్తర ప్రాంతమే కనిపిస్తుంది. దక్షిణ ప్రాంతం మనకి కనిపించదు, చూడటానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం పంపించినటువంటి చంద్రయాన్ 3 దక్షిణ ప్రాంత ఫోటోలను శాస్త్రవేత్తలకు పంపించింది, ఇస్రోకి పంపించింది. దాని ఆధారంగా ల్యాండర్ ఎక్కడ దిగాలి అనే విషయాన్ని ల్యాండర్కు కమ్యూనికేట్ చేస్తారు. అక్కడ శాస్త్రవేత్తలు పంపించిన ఫోటోలను బేరీజు వేసుకొని సురక్షితంగా ఆ ప్రదేశంలో దిగుతుంది. ఇదంతా పూర్తయితే చంద్రునిపై విజయవంతంగా దిగిన 4వ దేశంగా భారత్ నిలబడుతుంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రం ఈ ఘనతను సాధించాయి. అయితే చంద్రుని దక్షిణ ధ్రువాన్ని మాత్రం భారత్ టార్గెట్ చేసింది. భారత్ ఇప్పటికే రష్యా కూడా దక్షిణ ధ్రువాన్ని టార్గెట్ చేసినప్పటికీ లూనా 25 విజయం సాధించలేకపోయింది. కానీ భారతదేశం మాత్రం చంద్రయాన్ 2లో కనిపించినటువంటి చంద్రయాన్ 2 లోపాలను సరిదిద్దుకొని చంద్రయాన్ 3ని ప్రయోగించింది. చంద్రయాన్ 3 ఖచ్చితంగా 100% ఖచ్చితంగా సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి తీరుతుందని చెప్తోంది. ఖచ్చితంగా మనం రేపు చరిత్ర సృష్టిస్తున్నాం. ఒకవేళ రేపు గనక ఈ ప్రయోగం చివరి నిమిషంలో ఏదైనా సమస్యలు తలెత్తితే 27వ తారీఖున దాదాపు మ్యాక్సిమం రేపే ఈ చారిత్రాత్మక ఘట్టాలు చోటు చేసుకుంటాయని చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా ప్రతికూల పరిస్థితులు తలెత్తినట్లయితే మాత్రం 27వ తారీఖున ఆ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అవుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఖచ్చితంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించబోతుందంటే చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ పూర్తయితే దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశం భారతదేశమే అవుతుంది. గతంలో ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయిన చంద్రయాన్ 2 ఆర్బిటర్ మాత్రం ఇంకా పనిచేస్తుంది. అప్పుడు ల్యాండర్ మాత్రం చివరి నిమిషంలో క్రాష్ అయింది. కానీ చంద్రయాన్ 2 ఆర్బిటర్ మాత్రం ఇప్పటికీ చంద్రుడి కక్షలో తిరుగుతూనే ఉంది, డేటాను అందిస్తూనే ఉంది. ఇప్పుడు మన ల్యాండర్ కూడా చంద్రయాన్ 2 ఆర్బిటర్తో
కమ్యూనికేట్ అయింది. టూ వే కమ్యూనికేషన్ చాలా బాగా జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వెల్కమ్ బడ్డీ అంటూ సంకేతాన్ని కూడా పంపించింది. ఈ నేపథ్యంలో రెండు కూడా కమ్యూనికేట్ అయ్యాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వెల్కమ్ ఫ్రెండ్ అంటూ చంద్రయాన్ 2 ఆర్బిటర్ ల్యాండర్ మాడ్యూల్కు స్వాగతం పలికింది. అంతా అనుకున్నట్లుగా జరిగితే రేపు సాయంత్రం 6:04 మన చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టబోతోంది. విక్రమ్ ల్యాండర్ రేపు 6:04 చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టి చరిత్రను సృష్టించబోతోంది. ఈ క్షణాల కోసం ఒకవేళ చివరి నిమిషంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తితే మాత్రమే 27వ తారీఖుకి వాయిదా పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకసారి ఇస్రో శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారో చూద్దాం. 23 अगस्त को वैसे तो जिस तरह से अभी तक ये मिशन का जो कार्यक्रम रहा है उसके मुताबिक तो 23 अगस्त को हम सफलतापूर्वक लैंडिंग करने का प्रयास करेंगे। लेकिन अगर हम उसके लैंडिंग समय जैसा कि आपको पता है कि 5:47 शाम को तब से लैंडिंग शुरू होगा और लगभग 17 मिनट लगेंगे, 17 मिनट और 12 सेकंड, 21 सेकंड। तो उस समय उसके 2 घंटे पहले हम सभी जो कमांड्स है वो अपलोड कर देंगे और जो लैंडर की जो प्रणालियाँ है, इलेक्ट्रॉनिक्स और मैकेनिकल सब सिस्टम है, उसके टेलीमेट्री सिग्नल का एनालिसिस करके ये निर्णय करेंगे और वहाँ की जो परिस्थिति है उसको देखते हुए कि उस दिन का 23 अगस्त का समय जो हमने निश्चित किया है वो योग्य है कि नहीं। 23 अगस्त को सब कुछ ठीक रहा तो 23 अगस्त ही हमारा फाइनल डेस्टिनेशन है। उस दिन हम सॉफ्ट लैंडिंग का प्रयास करेंगे। अगर 23 अगस्त को नहीं हो पाया किसी कारणवश तो भी चिंता का कोई विषय नहीं। हमने 27 अगस्त का पूरा प्लानिंग करके रखा हुआ है। खाली उसमें जो खास डिफरेंस ये रहेगा कि 27 अगस्त को हम 30 के बदले 18 किलोमीटर की ऊंचाई से नीचे की ओर प्रयाण करेंगे और उसका जो लैंडिंग साइट हमने जो सिलेक्ट किया है वो थोड़ा पहली जो मेन लैंडिंग साइट है उसके मुकाबले वो थोड़ी कठिन परिस्थिति होगी, बट उसमें कोई चिंता का कोई विषय है नहीं। रूस का जो ल्यूना 25 मिशन रविवार को क्रैश लैंड हो गया तो यह अपेक्षा नहीं थी, क्योंकि आपको पता ही है कि रशिया तो स्पेस में सुपर पावर माना जाता है और उनके पास काफ़ी रिसोर्सेज और प्रणालियाँ पहले से ही विकसित है। बट उसके बावजूद भी उनको ये असफलता हासिल हुई, खास करके वो भी साउथ पोल की ओर जाने का प्रयास कर रहे थे। तो इस तरफ से थोड़ी निराशा होना स्वाभाविक है। बट जैसा कि आप सबको पता ही है कि पिछले 4 साल में इसरो ने ये मिशन को सफल बनाने के लिए काफ़ी प्रयत्न किए हैं और हमको पूरी आशा है कि जितनी भी विषम परिस्थितियां है उसको नज़र में रखते हुए इस बार हमने सॉफ्टवेयर हार्डवेयर और सब जगह परिवर्तन तो किए है, उसके बाद उसका टेस्टिंग भी किया है। तो उसके कारण हमारा विश्वास और कॉन्फिडेंस और भी बढ़ा है। तो इन सब को देखते हुए और अगर नसीब ने साथ दिया और आप सब लोगों की शुभेच्छा और शुभकामनाओं से हम इस बार सॉफ्ट लैंडिंग करने में ज़रूर सफल होंगे।